క్లాస్ సినిమాలతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమల. ఆయన డైరెక్ట్ చేసింది ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కుబేరా. ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శేఖర్ కమల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కుబేర సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నారు. అయితే కుబేర కథ సిద్ధమైనప్పుడు బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్కి ఎలా చెప్పాలా అని కాస్త సంకోచించారన్నారు శేఖర్ కమల. ఎందుకంటే అసలు తాను ఆయనకు తెలుసో లేదనన్న అనుమానం తనను వెంటాడిందన్నారు. తాను ధనుష్ కు ఫోన్ చేయగానే ధనుష్ తనను ఆశ్చర్యపరిచారని చెప్పారు. తాను తీసిన సినిమాల గురించి ధనుష్ మాట్లాడారని శేఖర్ కమల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ధనుష్ లాంటి నటుడితో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. శేఖర్ కమల రష్మిక గురించి మాట్లాడారు. రష్మిక కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఆమె చాలా కష్టపడతారని చెప్పారు. ఈ కథ చెప్పడానికి వెళ్లినప్పుడు రష్మిక యానిమల్ మూవీ డబ్బింగ్ చెప్తున్నారు. ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతుందన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. కుబేర సెట్కు వచ్చినప్పుడు రష్మికలో ఒక్కరోజు కూడా నీరసం, నిస్సత్తువ చూడలేదన్నారు శేఖర్ కమల. కుబేర సినిమాలో రష్మిక పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుందన్నారు. ఇప్పటి వరకు రష్మిక, ధనుష్ కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. రాజకీయ అంశాలకు ఇందులో పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. పైకి బిచ్చగాడిగా కనిపిస్తున్న వ్యక్తెవరు, అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది, అతని నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాను సునీల్ నారాయణ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మొట్టమొదటిసారి శేఖర్ కమల పాన్ ఇండియా సినిమాను తీస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.